హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 5లోకి వెళ్ళిపోదామా. చీకటిలో కలిసిన శ్వాస. ఆ గది అంతా చీకటితో నిండిపోయింది. ఆమె ముఖం అస్పష్టంగా అర్జున్కి కనపడుతోంది. అతను ఆమె పెదవులను అతని పెదవులతో తడిమేస్తున్నాడు. ఏసీ నుంచి వస్తున్న చల్లని గాలి ఇద్దరి వేడెక్కిన శ్వాసలను తాకుతూ ఉంది. శ్రావ్య కొంచెం పైకి జరుగుతూ అర్జున్ను తన గుండెలకు అదుముకుంటూ, అలాగే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని, అద్రు, నా జీవితానికి అదృష్టాన్ని ఇవ్వాలి అని తపన పడుతున్నావా అని అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. అర్జున్ చేతులు ఇంకా ఆమె వీపు మీదనే తారాడుతూ ఉన్నాయి. అతని గడ్డం ఆమె ఎదభాగం కింద గట్టిగా నొక్కిపెడుతూ ఒక్కసారిగా ఆమెని కొంచెం దగ్గరగా అదుముకున్నాడు. ఆ స్పర్శలో ఇప్పుడు ఏదో తెలియని తమకాన్ని తవ్వాలి అన్నంత ఆత్రం కనిపిస్తుంది అతనిలో ఆమెకు. బుసలు కొడుతున్న కసి ఆమె శరీరాన్ని తాకుతూ మైమరిపిస్తోంది. అది ఒక విచిత్రమైన ప్రశాంతతలాగా ఇప్పుడు శ్రావ్యకి అనిపిస్తోంది. కొన్ని క్షణాలు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. కేవలం వారి శ్వాసల శబ్దమే గదిలో వినిపిస్తోంది. అర్జున్ మెల్లగా ఆమె చుట్టుపక్కకు జరిపాడు. శాపి అని నెమ్మదిగా పిలిచాడు ఆమె మీదకి వస్తూ. ఆమె ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటూ హా అని అరిచింది. కానీ అర్జున్ ఇప్పుడు ఆమె బాధని చూడాలి అనుకోవటం లేదు. ఎందుకంటే నిన్నటి గతపు రాత్రి తన ప్రియురాలు సుకుమారాన్ని తన పూర్తిగా ఆస్వాదించాలి అని అనుకున్నాడు. కానీ ఆమె మీద ఉన్న శ్రద్ధ ఇతనిని చేతగానితనంలా నిలబెట్టేసింది. మరొకమారు అతనికి ఆ సంఘటన గుర్తుకు వచ్చింది. ఒక్కసారిగా కసిగా శ్రావ్యను అమాంతం తన సొంతం చేసేసుకున్నాడు. హా అని చిన్నగా మధ్య మధ్యలో శ్రావ్య స్పందిస్తూ ఉంది. ఇలాగే కదా మీకు కావాలి హా అంటూ అతను శ్రావ్య మీద చెలరేగాడు. అద్రు, రేయ్, చిన్నగా చిన్నగా అని అరిచింది శ్రావ్య. తను ఆవేశాన్ని ఇప్పుడు ఆపుకోలేకపోతున్నాడు. నో నో ప్లీజ్, కొంచెం ఆగు, నేను తట్టుకోలేకపోతున్నాను అని శ్రావ్య ఒక్కసారిగా తన 2 కాళ్ళతో అతని కాళ్ళను బిగించేసింది. అతని ఆవేశం తగ్గే విధంగా అతని భుజాలు గట్టిగా పట్టుకొని నొక్కి పెట్టుంచింది. అర్జున్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆమె మీద పడుకున్నాడు. శ్రావ్య అతని భుజాన్ని తడుతూ, రేయ్, ఏంటి ఈరోజు నువ్వే నన్ను చంపేయాలి అనుకున్నావా ఏంటి అని అడిగింది. వెంటనే తన 2 చేతుల్ని శ్రావ్యకి అటూ ఇటూ పెట్టి కొంచెం పైకి లేచి, కాదు, నేను నీలో జన్మించాలి అనుకుంటున్నాను. ఈ రాత్రంతా నీతోటే సంగమించి మరలా మరలా పుట్టేస్తూ ఉంటాను అంటూ ఆమె పెదాలను చప్పరించేస్తున్నాడు. వాడికి కూడా నిజమైన సుఖాన్ని అనుభవించిన ఫీల్ అవుతూ. ఆమె వణుకుతున్నట్లు అతనికి తెలిసిపోయింది. కొంచెంసేపు అలాగే తను పక్కకి జరిగి ఆమెను అతని మీదకి పడుకోబెట్టుకున్నాడు. చిన్నగా ఆమె వీపుని నిమురుతూ, నిజంగా నువ్వు నాతో భయపడట్లేదా అని అడిగాడు. శ్రావ్య మెల్లగా అతని గుండె మీద చేతిని వేసింది. అతని గుండె బలంగా కట్టుకుంటుంది. నీ గుండె శబ్దం వింటే నాకు భయం తగ్గిపోతుంది అని చెప్పింది చిన్నగా, అతని గుండె చప్పుడును వింటూ. శ్రావ్య చెప్పిన ఆ మాట వినగానే అర్జున్కి ఒక్కసారిగా మౌనమైపోయాడు. ఇప్పటి వరకు తన దగ్గరికి వచ్చిన అమ్మాయిలు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళు కేవలం సంతోషం కోసం వచ్చారు. సంతోషం కోసం మాత్రమే వచ్చారు. అసలు అతని గుండె దగ్గర ఏ అమ్మాయి రావాలి అనుకోలేదు. నిజంగా చెప్పాలి అంటే గర్ల్ ఫ్రెండ్స్ అనుకుని తను ఫీల్ అయిపోయి మానసికంగా ఎంతగానో కనెక్ట్ అయిన నేహ మరియు అతని ఇంటర్మీడియట్లోని మరొక గర్ల్ ఫ్రెండ్ నిజం చెప్పాలి అంటే ఒక కాల్ గర్ల్స్ లాగే ప్రవర్తించేశారు. కానీ ఈ అమ్మాయి
నా సొంతమైన భార్యలాగా ప్రవర్తిస్తోంది ఏంటి? ఈ ఒక్క రాత్రికే కదా మా ఇద్దరి మధ్య సంబంధం అని అనుకున్నాడు. అలా తన ఆలోచనలో తను ఉండగానే అద్రు 1 అవర్ అయిపోయింది అని శ్రావ్య భుజం మీద తడుతూ చెప్పింది. అంటూ అద్రు పక్కకి జరగబోతుంటే, రే, ఈ రాత్రంతా నాతో ఉంటావా? నేనేమి నిన్ను డబ్బులు అడగనులే అని శ్రావ్య చిన్నగా అతని చెవిలో చెప్పింది, వెళ్ళనీకుండా అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ. ఆమె మాటల్లో ఏదో తెలియని విచిత్రమైన అనుభూతి అర్జున్కి కలిగింది. అర్జున్ మెల్లగా ఆమె గడ్డాన్ని పట్టుకుని తన వైపు తిప్పాడు. చీకటిలో కూడా ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. నువ్వు నిజంగా విచిత్రమైన అమ్మాయి శాపి అన్నాడు. శ్రావ్య చిన్నగా నవ్వి, శాపం వల్ల కావచ్చేమో అంది. అర్జున్ కూడా నవ్వాడు. శాపం అయితే నేను అదృష్టం కదా, మరి నేను నీలోకి రావటం నీకు నచ్చిందా అని అడిగాడు. ఆమె మెల్లగా అతని ముఖాన్ని తన పెదవులతో తాకింది. అద్రు అని నెమ్మదిగా పిలిచింది. ఆ ఒక్క మాట వినగానే అర్జున్ గుండెలో ఏదో వెచ్చదనం పుట్టేసింది. ఇంతవరకు ఎవరూ తనను అలా పిలవనే లేదు. అసలు ఆ పేరేంటో కూడా తనకి అర్థం కావటం లేదు. తను ఎందుకు అలా పిలుస్తుందో, ఇతను ఎందుకు ఆమెకి రెస్పాండ్ అవుతున్నాడో కూడా తనకి తెలియటం లేదు. ఆమె పెదాలు అతని చెంపను మృదువుగా తాకుతూ ఉన్నాయి. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. నాకు కొంచెం నొప్పిగా ఉంది, కానీ చాలా కమ్మగా ఉంది నీతోటి. ఏదో చురుక్కున్న తేనెటీగ కుట్టినట్లుగా అనిపించింది ఒక్క క్షణం. మరుక్షణం ఆ తేనెనంతా నాతో నువ్వు తాగిపిస్తున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు నాకు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, ఇస్తావా అని శ్రావ్య అర్జున్ చెవిలో చిన్నగా చెప్పింది. శ్రావ్య అలా అడగగానే ఒక్కసారిగా వాడికేదో లోకంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్. ఏంటి, నిజంగా నీకు నాతో నచ్చిందా అని అడిగాడు. అవునురా, నాలో ఇంతవరకు నాకే తెలియని ఏదో ప్రకంపనను నువ్వు సృష్టించావు. ఒక్కసారిగా నాలో ఏదో తెలియని తీపి బాధ పుట్టుకొస్తున్నట్లు అనిపిస్తోంది అని అంది అతనిని పెనవేస్తూ. అర్జున్ వెంటనే ఇప్పుడు అమ్మాయి తన సొంతం అన్నట్లు ఫీల్ అయిపోయాడు. అసలు ఒక్క క్షణంలో తనకి ప్రేమ, ప్రేయసి, లోకం అన్నిటినీ మర్చిపోయాడు. ఇప్పుడు ఈ రాత్రంతా లోకాన్ని వీరిద్దరూ కలిసి ఈదేస్తూ తేలేస్తూ ఉన్నట్లు ఫీల్ అయిపోయారు. ఇప్పుడు అర్జున్ స్పర్శలో ఇందాకటి కసి, తొందర లేదు. ఇతను అంతా నాదే అన్నట్లుగా ఉంది అతని భావన. ఆమెకు కూడా నీకోసమే ఇన్ని రోజులు ఈ శరీరాన్ని ఇంత వేపుగా పెంచాను అన్నట్లుగా ఉంది ఆమె భావన. ఆమె చేతులు అతని భుజాల మీద జారాయి. గట్టిగా అతని నడుం మీదకి చుట్టేస్తూ పెనుగులాడేస్తున్నారు ఇద్దరు. అద్రు, అద్రు, అద్రు అని అతను చేసే ప్రేమ కలహానికి ఆమె స్పందిస్తూనే ఉంది. తను అలా పూర్తిగా లీనమైపోయి అతని పేరును పిలుస్తుంటే అర్జునుడికి చుక్కలు కనిపిస్తున్నాయి ఆ రూమ్లో చీకటిలో సైతం. చెప్పవే, నా కోసమే నిజంగా ఇంత అందంగా తయారై వచ్చావా? హా హా అంటూ అర్జున్ ఆమెపై స్వారీ చేసేస్తున్నాడు. ఆమె వెరబూసిన కురులను, అతని పిడికిల్ని చుట్టుకొని ఆమె తలను అతని గుండెలకి అదుముకుంటూ ఆమెని ఈ రాత్రికి రాణిగా, అతను ఆమెకు రాజుగా ఏలేస్తున్నాడు తనని. నెమ్మదిగా, రే నెమ్మదిగా రా అని అతని హిప్స్ మీద గట్టిగా కొట్టింది ఆమె చేతులతో. ఎందుకు, నీకు ఫాస్ట్గా ఇష్టం లేదా అని అడిగాడు. నేను చచ్చిపోతానురా బాబు, ఇది నాకు మొదటిసారి, ప్లీజ్ అని చెప్పింది. ఆ మాట వినగానే వెంటనే అర్జున్ ఆగిపోయాడు. ఆమెను అమాంతం అతని మీదకి తీసుకొచ్చుకొని పడుకోబెట్టుకున్నాడు. అతని మూర్ఖత్వానికి సిగ్గు వేసింది అతనికి. అర్జున్ చేసే పనికి, రే ఇంకా ఎందుకు అంత ఆలస్యం, ఫాస్ట్గా, ఇంకొంచెం ఫాస్ట్గా అని నేహ అన్న మాటలు తనకి గుర్తొచ్చాయి ఇప్పుడు. ఆమెకు ఎక్కడ కొంచెం కూడా ప్రాబ్లం కలగకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అర్జున్. నిన్నటి రాత్రి ఒక్కసారిగా అర్జున్కి పక్కకి నెట్టేసింది నేహ.
ఒక క్షణం అర్జున్కి నిన్నటి రాత్రి గుర్తుకు రాగానే శ్రావ్య వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నన్ను ఇలా ఎందుకు చూస్తున్నావు అని శ్రావ్య అతని గుండెలకి ముద్దు పెట్టుకుని అడిగింది. అర్జున్ మెల్లగా నవ్వాడు. ఎందుకంటే నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు, అందుకే అలా చూడాలనిపించింది అన్నాడు ఆమె ముక్కుపై ముద్దు పెడుతూ. ఆ మాట వినగానే శ్రావ్య మౌనంగా అయిపోయింది. ఇప్పటి వరకు ఎవ్వరూ తనను ఇలా చూడనే లేదు. అర్జున్ నెమ్మదిగా ఆమె నుదుటిపై మరొక ముద్దు పెట్టాడు. ఆమె కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. ఆమె చేతి వేళ్ళు అతని చేతిని పట్టుకున్నాయి. ఈ రాత్రి ఎప్పటికీ ముగియపోతే బాగుంటుంది కదా అంది. అర్జున్ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. కొన్ని రాత్రులు ముగిసిపోవాలి శాపి అన్నాడు. ఎందుకు, నీకు నాతో ఉండటం నచ్చలేదా అని కొంచెం అనుమానంగా అడిగింది శ్రావ్య. ఎందుకంటే ఈ రాత్రి ముగిసిపోతేనే కదా అవి అప్పుడు మాత్రమే మనకు తీపి మరియు చేదు జ్ఞాపకాలుగా మిగులుతాయి అని అన్నాడు ఆమె పెదవులపై మరొకసారి ముద్దు పెడుతూ. వెంటనే శ్రావ్య అతని ముఖం మీద 100 ముద్దులు పెట్టేసింది. థ్యాంక్ యూ, నా జీవితంలో ఇలాంటి అనుభవం ఒకటి నాకు కలుగుతుంది అని నేనెప్పుడు అనుకోలేదు. అసలు ఒకడి పక్కలో నేను పడుకుంటానా అని అనుకుని ఎన్ని రాత్రులు మదనపడి ఉంటానో. కొన్నిసార్లు నా అందం అలాగే వెన్నెల కాచిన అడవిలాగా వృధాగా అయిపోతుందేమో అని అనుకున్నాను. కానీ మొదటిసారి ఒక మగాడు, ఒక రాటు తెలియని మృగాన్ని, అదే అడవిరాజుని, సింహరాజుని నా రాజుగా చేసుకున్నాను అని నీలో కసి చూసినాక అనిపించింది. అవును, మగాడిలా కనిపించే ప్రతి మగాడు మగాడు కాదు. ఆడదాన్ని, ఆమె శరీరాన్ని, ఆమె తనువును తాకటంలో కూడా ఒక తపస్సులాగా ఫీల్ అయ్యేవాడే నిజమైన మగాడు. వాడే నిజమైన మగతనం ఉన్నవాడు అని అతని నుదిటి మీద మరొక్కసారి ముద్దు పెట్టుకుంది శ్రావ్య. ఆమె మాటలు వింటుంటే అతనికి అసలు ఈరోజు నేను నిజంగానే ఇక్కడికి రాకపోతే జీవితాంతం నాలో నేనే నరకాన్ని చూసేవాడినేమో అని అనిపించింది అర్జున్కు. అసలు ఎక్కడ లేని ఉత్తేజాన్ని అతనికి కల్పించింది ఆమె మాటలు. శ్రావ్య, ఏంటో బాబు, ఒక్క రోజులో నాకు నిజంగానే మరొక జన్మనిచ్చేశావు కదా అంటూ అతనిలో ఒదిగిపోయింది. హాయ్ గైస్, ఎపిసోడ్ నెంబర్ 5 ముగిసింది. టు బి కంటిన్యూడ్. తప్పకుండా మీకు ఈ సిరీస్ నచ్చింది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. తిరిగి రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈ లోపల మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు కామెంట్ చేయటం ఇష్టం లేకపోతే జస్ట్ లైక్ చేసి వదిలేయండి. లైక్ చేస్తే మీరు చేశారనేది ఎవరికీ తెలియదు. సో తప్పకుండా లైక్ చేస్తారు కదా. అలాగే వీలైతే షేర్ చేయండి, అది నా ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. నేను చాలా అంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ఈ టాపిక్ తీసుకోవడానికి కూడా చాలా కొంచెం ఎవరు ఇలాంటివి డేర్గా చేయరు, బట్ నేను కొంచెం చేయాలి అని ప్రయత్నించి చేస్తున్నాను, లిమిట్స్ దాటకుండా. సో నాకు తప్పకుండా మీ సపోర్ట్ ఇస్తారు కదా. థ్యాంక్ యూ గైస్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.